హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ వచ్చేసరికి అమ్మ బర్త్డే రోజు కాబట్టి మార్నింగే నేనైతే సేమియా పాయసం అయితే చేశానండి అమ్మ కోసం. అలాగే ఈవినింగ్ కేక్ కట్ కోసం కూడా నేను కొంచెం ఫ్రెండ్స్కి కూడా చేశాను. ఇలాగ స్పెషల్గా హార్ట్ సింబల్ దోశ చేసి అలాగే వేడివేడి కాఫీ తనకైతే పిల్లల్ని తీసుకెళ్ళి పైకి ఏమన్నానండి. కింద ఏమైనా సర్ప్రైజ్ చేయాలంటే చేయడానికి మనకు వీలుగా ఉంటుంది కాబట్టి రెడీ అవ్వమని చెప్పాను అనమాట. అమ్మ సెలెక్ట్ ఒకటి చేయి. ఓకే, ఏమొచ్చింది? హ్యాపీ బర్త్డే అమ్మా. ట్రెడిషనల్ శారీ ఫోటో షూటా? ఓకే, మరి రెడీ అవుతావా? శారీ ఆల్రెడీ తీసుకున్నావా? ఓకే, అది సింపుల్ గా కట్టుకుంటా అంటున్నావా? సింపుల్ గా. సరే అయితే రెడీ అయిపో. సరే. ఈలోపు అమ్మ శారీ కట్టుకోవడానికి వెళ్తే నేను ఏమేమి జ్యువెలరీ కావాలి, ఏమేమి వేయాలి అనేది అన్నీ తీసి బయట పెట్టుకున్నానండి. మేకప్ కూడా వేస్తానని చెప్పాను. నార్మల్ మేకప్పే అనుకుంది, కానీ తను సర్ప్రైజ్ అవుతుందని నాకు తెలుసు. సో నేనైతే ట్రై చేశాను నా బెస్ట్. నాకు ఈ అవకాశం దొరికింది కాబట్టి నా చేతులతో రెడీ చేద్దామనేది నాకు కోరిక మాట. అలాగే పుట్టిన అమ్మాయికి చక్కగా నగలు పెట్టి మంచి డ్రెస్ వేసుకొని ఎలా రెడీ చేస్తారో మా అమ్మని కూడా అలాగే చేద్దామనేది నా కోరిక మాట. డాడీ ఉన్నప్పుడు చాలా బాగా రెడీ అయ్యేదండి. ఈ మధ్యకాలంలో అసలు అలా రెడీ అవ్వట్లేదు. తన కాన్ఫిడెంట్ బిల్డ్ అవ్వాలని చెప్పి ఇది ఒక చిన్న సర్ప్రైజ్ తనకు కూడా. డాడీ ఉన్నప్పుడు కొన్ని షేర్ చేసుకుండే అనమాట. నాకు అవి బాగా గుర్తున్నాయి. అలాగా చిన్న సర్ప్రైజ్లు ఇలాగ ఇవ్వాలనేది, తనని హ్యాపీ చేయాలనేది నా ప్రయత్నం మాట ఇది. ఎలా ఉంది మమ్మీ, నచ్చిందా నీకు? నా బంగారు తల్లి ఎంత బాగా తయారు చేసావు తెలుసా. నచ్చిందా నీకు? ఎప్పుడో పెళ్ళైన కొత్తలో పెళ్ళి అయిన రోజు నువ్వు పాత సినిమా హీరోయిన్ లా ఉన్నావు, భలే ఉన్నావు. అసలు నాకన్నా సూపర్ ఉన్నావు. అసలు నీకు 58 years అంటే ఎవరు నమ్మరు, అంతే కదా? అంతే. చాలా బాగుంది. నా మాట విని చక్కగా వేయించుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్రతి కూతురు ఇలా చేస్తే ప్రతి మదర్కి ఎంత హ్యాపీగా ఉంటుందో. డాడీ పోయారని అన్ని పోవాలని ఏం లేదు. చిన్న చిన్న హ్యాపీనెస్ ఇలా మనం చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది పేరెంట్స్ కూడా. ఇదేదో నాకు వీలంతా ఒక చిన్ని గిఫ్ట్ మెమొరీ మాట, నా కోసం నేను చేసుకున్నాను అంతే. నాకు రెడీ అవ్వడానికి అసలు టైం అవ్వలేదండి. అందుకే అది నెక్స్ట్ సెషన్లో పెట్టుకుందామని. ఈరోజు మా అమ్మ బర్త్డే కాబట్టి స్పెషల్గా అమ్మని ఇలా రెడీ చేశాను. బలవంతంగా అసలు ఒప్పుకోలేదు, ఇలా చేయొద్దు అలాగా అని చాలా చెప్పింది. నచ్చ చెప్పి ఇంకా బతిమాలి. సో అది నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మా. థ్యాంక్ యూ తల్లి. God bless you. థ్యాంక్ యూ.